అదే ఆధిపత్యం, అదే విజయం. టీ20 ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను టీమిండియా మరోసారి చిత్తు చేసింది. నిన్న ఆదివారం రాత్రి కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ ఇండియా కోసమని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిక్లేర్ చేశాడు. పాకిస్తాన్ పై విక్టరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది ఇండియా కోసమని అతను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ పై సూర్య ప్రశంసలు కురిపించాడు. ఇది ఇండియా కోసం మేము అనుకున్నట్లుగానే ఆడాం. ఈ వికెట్ పై ముందుగానే బ్యాటింగ్ చేయడం మంచిదని టాస్ సమయంలో కూడా చెప్పా. ఇషాన్ ఆడిన తీరు అద్భుతం. ఇషాన్ కొత్తగా ఆలోచించాడు. పవర్ ప్లే లో ఎవరో ఒకరు చెలరేగాలి. ఇషాన్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇక తిలక్, శివం, రింకు సింగ్ బ్యాటింగ్ ను కూడా మెచ్చుకోవాల్సిందే అని సూర్య తెలిపాడు. మేము ఫస్ట్ 175 రన్స్ చేసినప్పుడే మంచి స్కోర్ చేశామని అనుకున్నా. ఓ 20 రన్స్ ఎక్కువే చేశామని అనిపించింది. హార్దిక్ పాండ్యా కొత్త బాల్ తో చాట్ తీసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా చెలరేగిపోయాడు. అతను ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని మరోసారి చాటి చెప్పాడు. ఇక ఆ తర్వాత మా స్పిన్నర్లు అదరగొట్టారు. తిలక్ కూడా సహకరించాడు అని సూర్య పేర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే టీ20 ప్రపంచ కప్ లో ఇండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేద్దామనుకున్నాం. కానీ ఐసీసీ రిక్వెస్ట్ తో ఆడేందుకు ఒప్పుకున్నామని తెగ బిల్డప్ ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీకి తీవ్ర పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ చూసేందుకు అతను కొలంబోలోని స్టేడియానికి వచ్చాడు. కానీ ఇండియా చేతిలో పాక్ చిత్తవుతుంటే చూడలేక మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. కాగా టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లోనే 77 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో అతన్ని ఆపలేక అపసోపాలు పడ్డారు పాకిస్తాన్ బౌలర్లు. ఇక చేజింగ్ లో పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ కు శివరాత్రి రోజున కాలరాత్రి మిగిల్చారు.